చంద్రబాబు సర్కారు తాజాగా ఎస్సీ ఎస్టీలకి షాక్ ఇచ్చింది, ఉచిత విద్యుత్ కట్ చేసింది అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసింది. ఇది నిజమా కాదా విద్యుత్ శాఖ మంత్రి చెప్పాల్సినటువంటి అంశం. ఎందుకంటే 200 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్న మా ఇంటికి గత ప్రభుత్వం ఫ్రీగా కరెంట్ ఇచ్చారు, ఇప్పుడు సబ్సిడీ లేదని పాత బకాయిలు కూడా 22,000 చెల్లించాలంటూ కనెక్షన్ తొలగించారు. నెల రోజులకు పైగా చీకట్లోనే మగ్గుతున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చాక మాకే దుస్థితి దాపరించిందని కొల్లి విమల అనేటటువంటి రెడ్డి గణపవరం అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది అన్నట్టు వీళ్ళు హైలైట్ చేస్తే, ఇందులో ఒక కరెంటు బిల్లును కూడా టచ్ చేసుకొచ్చారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంకి చెందిన అయినపర్తి శ్రీనివాసరావు పూరుగుడిసెలో చేస్తుంటే పాత బకాయిలు కట్టాలంటూ ఆయన తండ్రి యాకోబ్ పేరుతో విద్యుత్ కనెక్షన్ అధికారులు తొలగించారు. ఇప్పటికి నెల రోజులుగా చీకట్లోనే మగ్గుతున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం రాఘవరాజపురం దళిత వాళ్ళు నివసించే రోజువారీ కూలి బంటుపల్లి మధు నివసిస్తున్న ఇంటికి 35,000 కరెంటు బిల్లు రావడంతో షాక్ తిన్నాడు. రోజంతా కష్టపడితే వచ్చే 500-600 ఇంటి ఖర్చులు పిల్లల చదువులకే సరిపోవడం, ప్రభుత్వం ఇంత డబ్బు కట్టమంటే ఎక్కడి నుంచి తేవాలని వాపోతున్నారు. పోలవరం నియోజకవర్గం బొట్టాయిగూడెంకి మండలం రెడ్డి గణపవరం పంచాయతీకి చెందిన గిరిజనులు కాక వెంకమ్మ మారయ్య పెంకుటింట్లో ఉంటున్నారు. ఏ నెలలో 200 యూనిట్లు దాటి తాము కరెంటు వినియోగించలేదని చెప్తున్నారు. 40,000 పాత బకాయిలుగా చూపిస్తూ అక్టోబర్ నెలాఖరున అధికారులు వాళ్ళ కరెంటు కనెక్షన్ తొలగించారు. అప్పు చేసి ఆ మొత్తాన్ని చెల్లించి 4 రోజులు తిరిగితే ఎట్టకేలకు కనెక్షన్ ఇచ్చారు. 4 రోజుల క్రితం మరోసారి వచ్చిన విద్యుత్ సిబ్బంది మరో 22,000 బకాయిలు ఉన్నాయని అవి కూడా చెల్లించి కూడా కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో పాయింట్ ఏంటంటే, దళితులకు ఉచిత విద్యుత్తుని అందిస్తూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని హైలైట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి 2,845 కోట్ల మేర ఉచిత విద్యుత్ ద్వారా మెయిల్ చేస్తే అవి ఇప్పుడు చేశారు. దళితులు గిరిజనుల నిబంధనల ప్రకారం నెలకు 200 యూనిట్లు వినియోగించుకున్నప్పటికీ ఉచిత విద్యుత్తును అందించకుండా కూటమి ప్రభుత్వం బిల్లులు జారీ చేస్తుంది. 150 యూనిట్లు వినియోగించుకున్న వాళ్ళకి సైతం వేలల్లో పాత బకాయిలు ఉన్నారు, బిల్లులు జారీ అవుతున్నాయి అన్నటువంటిది. ఇది నిజమైతే మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. పేదలు అంతంత వేల రూపాయలు డబ్బులు కట్టలేరు. ఈ స్కీమ్ ఆపేస్తే ఇకపైన మీరు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పాల్సి ఉంటుంది. పాత బకాయిలు అంటే అది అత్యంత ప్రమాదకరం. ఏదైతే అప్పట్లో కనుక ప్రభుత్వ ఉద్యోగులకి 27% మధ్యంతర వృత్తి ఇచ్చి తర్వాత 23% ఇచ్చి ఆ మిగతా బకాయిలు చెల్లించమని జగన్ అంటే, దాని ఇంపాక్ట్ కారణంగా ఉద్యోగులు జగన్కి శత్రువులు అయ్యారు. అట్లాగే ఇక్కడ శత్రువులు అయ్యే పరిస్థితి ఉంటుంది, చెక్ చేసుకోవాల్సింది.